ఒకప్పుడు స్త్రీ పురుషులు రోడ్డు మీద చేయి చేయి పట్టుకుని నడవాలంటేనే సిగ్గుపడిపోయేవారు. కానీ నేటి యువత మాత్రం ఇందుకు భిన్నంగా చాలా ఫాస్ట్ ఉంది. బహిరంగ ప్రదేశాల్లోనూ ఆలింగనాల్లో మునిగి తేలుతూ లోకాన్ని మర్చిపోతూ ఉంటారు. పీకల్ లోతు ప్రేమలో కొందరు ఇలా చేస్తే మరికొందరు రీల్స్, షార్ట్ వీడియోల కోసం ఇలా ప్రాంక్స్ ప్లే చేస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట బాటపట్టి విమర్శలు వెలువెత్తుతున్నా కూడా మార్పు మాత్రం రావట్లేదు. ఇక మెట్రోల్లో బహిరంగ ప్రేమ ప్రదర్శనలకు దిగుతూ తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఈ మధ్య ఎక్కువవుతున్నారు. ఇలాంటి అతిచేష్టలకు దిగిన ఏదో సందర్భంలో మూల్యం చెల్లించుకోక తప్పదని రుజువు చేసే వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం ఓ యువజంట వానాకాలంలో నడి రోడ్డుపై రెచ్చిపోయింది. ఒకరి కౌగిలిలో మరొకరు కరిగిపోతూ లోకాన్ని మర్చిపోయింది. కానీ ఈ జంటను లోకం మర్చిపోలేదు. దీంతో కారులోని వ్యక్తి ఈ తతంగం మొత్తాన్ని కెమెరాలో రికార్డ్ చేయడం ప్రారంభించాడు. ఇక జనాలు కూడా వాళ్ళనే నోరెళ్లబెట్టి చూస్తున్నారు. ఈలోపు యువకుడు మరింతగా రెచ్చిపోయాడు. యువతిని అమాంతం ఎత్తిపట్టుకుని రోడ్డు మీద వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే వాననీటి కారణంగా రోడ్డంతా చిత్తడిగా మారడంతో అతడి కాలు జారి ఇద్దరు బురదలో పడిపోయారు. దెబ్బకు రోడ్డు మీదున్న వాళ్ళందరూ గొల్లున నవ్వారు. ఇక ఈ వీడియో నెట్టింట కూడా విపరీతంగా వైరల్ అవుతోంది. జనాల నుంచి వేల కొద్ది కమెంట్స్ వచ్చి పడుతున్నాయి. యువతీ యువకులు ప్రేమలో పడతారంటే ఏంటో అనుకున్నాను, కానీ ఇలా పడతారని మాత్రం అస్సలు ఊహించలేదని ఓ వ్యక్తి కమెంట్ చేశాడు. ఆ దెబ్బకు యువతి యువకుడికి బ్రేకప్ చెప్పేసి ఉంటుందని మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఈ కాలంలో యువత తాము ఏం చేస్తున్నది కూడా గుర్తించలేకపోతోందని కనీసం ఎవరైనా చెబితే వినే స్థితిలో కూడా ఉండటం లేదని మరికొందరు అన్నారు. ఈ ఘటనతోనైనా జనాల్లో మార్పు రావాలని కొందరు ఆకాంక్షించారు. రోడ్డు మీద ఇలాంటి పనులు మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కాగా గతంలోనూ కూడా ఇలాంటి పలు ఘటనలు నెట్టింట వెలుగు చూశాయి. ఒకరి చూపుల్లో ఒకరు కూరుకుపోయి ఏం చేస్తున్నది తెలియని స్థితిలో అనేక జంటలు ఇబ్బందులు పడ్డాయి. ఇక ప్రాంక్ వీడియోల పేరిట చిక్కుల్లో పడ్డ జంటల సంఖ్యకు లెక్కలేదనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.